ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి, ఎస్పీ కిషోర్, ఐటీడీఏ పీఓ సూర్యతేజ ముంపు మండలాల్లో పర్యటించారు. బాధితులకు భరోసానిచ్చారు. సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వేళలా ఏజెన్సీ ప్రజలకు అండగా ఉంటున్నామని ఐటీడీఏ పీఓ సూర్యతేజ తెలిపారు. పోలవరం ఏజెన్సీ మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీడీఏ పీఓ సూర్యతేజతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఎగువకు వస్తున్నటువంటి వర్షాలకు కూడా పూర్తిగా కూడా వరదకు సంబంధించి కూడా జిల్లాలో కూడా సంబంధించి ప్రధానంగా ఏజెన్సీకి సంబంధించి ఏ విధంగా పరిస్థితుందో ఐటీడీఏపీఓ సూర్యతేజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏజెన్సీకి సంబంధించి ఎలా ఉంది, పోలవరం సంబంధించినటువంటి ముంపు మండలాలు కానీ వాటి ఎలా ఉంది సార్ పరిస్థితి? ముఖ్యంగా నిన్న మొత్తం కూడా పెద్దవాగుకి సంబంధించిన ఫ్లో ఎక్కువ అవటం వల్ల అక్కడ వేలేర్పాటు మండలంలో కొన్ని విలేజ్ బాగా ఎఫెక్ట్ అవటం జరిగింది. అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఫుడ్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న వేలేర్పాటు మండలంలో ఎక్కువ ఎఫెక్ట్ అవటం జరిగింది. ఇప్పటికి ఇంకా మనకి గోదావరి ఫ్లడ్ ఇంకా రాలేదు, ఇంకా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ రాలేదు. సో ఇప్పుడున్న ఫ్లడ్ అంతా కూడా ఏదైతే మనకి ఈ ఐటీడీఏ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కొండలు ఎక్కువ ఉండటం జరుగుతుంది. కొండల దగ్గర పడిన వర్షం కొండవాగుల మీదుగా రావటం, అది ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా రావడం జరిగింది. సో నిన్న జరిగిన ఇది కూడా మొత్తం ఫ్లాష్ ఫ్లడ్ రావడం జరిగింది. సురక్షితంగా కూడా అందరినీ రక్షించడం జరిగింది. ఆల్రెడీ మనం ఫ్లడ్ ప్రిపేర్నెస్ మీటింగ్ ఆల్రెడీ 1 నెల నుంచి కూడా చేయడం జరుగుతుంది. అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. నిన్న అందరూ అదే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఫాలో అవటం జరిగింది. ప్రతి కాలువ దగ్గర కూడా మనకు రెవెన్యూ నుంచి విఆర్ఓని, పోలీస్ని కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి వర్షం రాగానే అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. అందుకనే చాలా వరకు మనం రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ అంతా ఆపేయడం జరిగింది. దానివల్ల మనకి ముఖ్యంగా పెదవాగుకు సంబంధించిన ఫ్లోని అక్కడ గండిపడడం జరిగింది. పెదవాగు అనే ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు అక్కడ గండిపడడం జరిగింది. దాని నుంచి వచ్చిన ఫ్లో ఎక్కువగా ఇది అవటం జరిగింది. అది దాంతోపాటు కొండవాగులు బుట్టాయిగూడెం మండలంలో, పోలవరం మండలంలో కూడా చాలా కొండవాగులు ఉన్నాయి. ప్రతి కొండవాగు దగ్గర కూడా ఇన్ఛార్జ్ ఇది పెట్టడం జరిగింది. మనకి వేలేర్పాడు మండలంలో 15 గ్రామాల వరకు దీని వల్ల నిన్న ఈ రోజు ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. వీటన్నిటికీ కూడా ఎక్కడైతే ఈ కొన్ని దగ్గర ఇళ్ళకి ప్రాబ్లం వచ్చింది, కొన్నికి కట్ ఆఫ్ అవటం జరిగింది. ఆల్రెడీ మనం రేషన్ సప్లైని ముందే అక్కడ పెట్టడం జరిగింది. ఆ రేషన్ సప్లైని వాడి అక్కడ కుకింగ్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలానే అంగన్వాడీలో పిల్లలకి సంబంధించి కూడా ఫుడ్ కానీ వాళ్ళ సంరక్షణ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక హెల్త్ క్యాంపు, ఎస్పెషల్లీ ఇవన్నీ సీజనల్ జ్వరాలు కానీ ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ట్యాకిల్ చేయడానికి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఐటీడీఏకి సంబంధించినటువంటి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసాం. ప్రధానంగా చూస్తే కనుక కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా కొండవాగులు ఏవైతే ఉధృతంగా ప్రవహించడం కూడా జల్లేరు వాగు కానీ ఉన్నటువంటి పెదవాగుకు సంబంధించిన వాగుల నుంచి కూడా ఎక్కువగా నీరు రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు సంబంధించి ఏదైతే వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు సంబంధించి ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉన్నటువంటి ముంపుకు గురైన వారు కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తామని చెబుతారు. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి. భారీ వర్షాలకు డెల్టా ప్రాంతంలో వేల ఎకరాల్లో పొలాలు నీట మునగడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. ఏలూరు జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, ద్వారకా, తిరుమల, చింతలపూడి ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. చూస్తే కనుక కుండపోత వర్షానికి కూడా ఎక్కడ చూసినా కానీ చూస్తే కనుక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి ఏరియాలో చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక మనం చూపిస్తున్నటువంటి ఈ చేలన్నీ కూడా పంట చేలు, వరి చేలకు సంబంధించి ఖరీఫ్కి సంబంధించినటువంటి అన్నదాతలు కూడా పూర్తిస్థాయిలో వరి నాట్లు కూడా వేసుకుని పూర్తిస్థాయిలో కూడా సన్నద్ధమైన వేళ ఒక్కసారిగా వచ్చినటువంటి ప్రధానంగా చూసుకుని అశ్రాపేటకు సంబంధించినటువంటి ఏరియా ఉన్నటువంటి చూస్తే పెద్దవాగు ఏదైతే ఉందో ఆ వాగురు రావడంతో కూడా ఎర్రకాలువ జలాశయం ఉధృతంగా ప్రవహిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూస్తే కనుక రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కోతలకు గురైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. పొలాలకు సంబంధించి కూడా మొత్తం చెరువులు తలపిస్తున్నట్టుంది. ఇక్కడ అన్నదాతలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పెట్టుబడి పెట్టారు, అసలు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అసలు ఏంటంటే మేము 40,000 కౌలు తీసుకున్నామండి ఎకరానికి సార్. మామూలుగా దమ్ముకైతేనే ఊడుపుకైతేనే 20,000 అయిందండి ఇప్పుడండి. మళ్ళీ ఎకరానికి వచ్చి కలుపు మందులు అయితేనండి మొత్తం ఎకరానికి వచ్చింది. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నాం సార్. ఇంకా ఇప్పుడు పోసుకున్నామంటే టైం కూడా లేదు సార్. మాకు విత్తనాలు కూడా దొరికే పరిస్థితులు లేవండి. ఇప్పుడు టైం అయిపోయింది సార్. మాకు
ఆకులు కూడా ఎక్కడా లేవు సార్ మాకు అసలు. మాకు ఏ దిక్కు తోయలేదండి మాకండి. మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ దీన్ని ఓడవాలి. ఇక దీనికి ఇలా ఉండాలంటే చాలా నష్టం వచ్చేద్దండి. ఇలాగే ఉంచి మళ్ళీ మనం మందులు వేసుకోవాలంటే మందులు ఖర్చు ఎక్కువైపోతే రాబడి తక్కువైపోతుంది. లేదు అందుబాటులో లేదు. మొత్తం అన్నీ నాటేశారండి. 3000 ఎకరం ఇలాగే 30 అయిపోయిందండి. ఏ దారి లేదండి మాకు. ఇవాళ కూడా వరద తగ్గేలా పరిస్థితి లేదండి. పనిచేత వాతావరణం మళ్ళీ భారీ వర్షాలు అని చెప్తున్నారండి. ఇదే ఇలాగ 4 రోజులు ఉంటేనే అసలు ఎందుకు పని చేయకండి. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. వీరంతా కూడా ఒకటే స్పష్టం కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ఈ ఏరియాకి సంబంధించి చూస్తే సుమారు 3000 ఎకరాలకు సంబంధించినటువంటి వరి నాట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ వేశారు. ఇక్కడ ఉన్నటువంటి వరి నాట్లు కూడా పూర్తిగా నీట మునిగినట్టు పరిస్థితి కూడా ఉంది. ఎర్రకాల ఉధృతికి సంబంధించి సుమారు 4 గేట్లు కూడా ఎత్తి సుమారు 20,000 క్యూసెక్ల నీరుని కూడా దిగువకి విడుదల చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి అన్నదాతలకు సంబంధించి మరోవైపు ఖరీఫ్కి సంబంధించినటువంటి సాగు చేసినటువంటి అన్నదాతలకు కూడా ఉన్నటువంటి అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పొచ్చు. ఒకవైపు వర్షం కానీ మరోవైపు వరదలకు సంబంధించి కూడా అన్నదాతలు విలువలాడుతున్నారు. నష్టపోయి ఉన్నామో తమకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా అన్నదాతలు వేడుకుంటున్నట్టు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ ఏలూరు జిల్లా నుంచి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష బీభత్సానికి తోడు ఏజెన్సీలో వాగులు పొంగిపోర్లుతున్నాయి. పెదవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని కైకలూరులో కొల్లేటిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. చుట్టుపక్కల ఉన్న 7 మురికి కాల్వల నుంచి వరద నీరంతా కొల్లేటిలోకి వచ్చి చేరుతోంది. ఈ నీరంతా ఉప్పుటేరుకు చేరుకుని అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది.